చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే. నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళ 1500. మహిళల్ని స్టార్ మహిళల్ని చేసి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన హోదా కల్పించే కార్యక్రమం స్టార్ మహిళ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మరి ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఎవరు? హాయ్ సుమా, నా పేరు శ్రీలక్ష్మి, నేను గుంటూరు నుంచి వచ్చాను, జాబ్ చేస్తున్నాను. ఓకే, వెల్కమ్. సుమా, ఎప్పుడు మీరు పార్టిసిపేట్స్ అందరూ పరిచయం చేస్తుంటారు కదా, అవును. ఎప్పుడన్నా ఏదైనా ప్రోగ్రామ్ లో వెరైటీగా యాంకర్ ఎవరు పరిచయం చేయలేదు కదా, మీరు చేస్తారా? చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్టార్ మహిళ 10,000+. ఏంటి ఏంటి అందరూ దేనికోసం బతుకుతున్నట్టున్నారు? ఎస్, సుమా గారి కోసమే కదా. ఓకే, ఏం చెప్పమంటారు? సుమా గారు ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్ ఫంక్షన్ కి గెస్ట్ గా వెళ్లారు అండ్ షీ వన్ బెస్ట్ ఎంటర్టైనర్ ఇన్ ద వరల్డ్. అంతేకాకుండా క్వీన్ ఆఫ్ ది స్టార్ మహిళ అయ్యారు. సో లెట్స్ వెల్కమ్ మిసెస్ సుమా కనకాల. అయినా 10,000 ఎపిసోడ్లు ఎలా చేశానో నాకే తెలిసే. ఇంకెంతసేపు తొందరగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్పా శ్రీధర్ రెడ్డిని. సరేనమ్మా, ఎక్కడైనా నన్ను కూర్చోబెట్టు. ఏంటమ్మా 10,000 ఎపిసోడా? కానీ బాగా చెప్పావు శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు హాయ్ సుమా. నీ పేరు హాయ్ సుమా. నా పేరు మల్లేశ్వరి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే అండి. హాయ్ సుమా, నేను భావికాని, వనస్థలిపురం నుంచి వచ్చాను, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నా పేరు లహరి, నేను చందానగర్ నుంచి వచ్చాను, సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు దీపిక, నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను, సిఏ చదువుతున్నాను. హాయ్ సుమా. ఇంకో దీపికారెడ్డి? జీ దీపికారెడ్డి, ఈ దీపికారెడ్డి, ఎలిమినేటి దీపికారెడ్డి. ఓకే, చెప్పండి. నేను బీటెక్ చదువుతున్నాను, హైదరాబాద్ నుంచి వచ్చాను, బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, సో పరిచయాలు అయిపోయాక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకోండి, చూద్దాం. రెడీ, 1 2 3 గో. ఈ దీపికారెడ్డికి 10 పాయింట్లు. జీవితం అంటే ఏంటి? జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం అని రజనీకాంత్ చెప్పారు. నీకు తెలియదు? అది కాదు, రియల్ లైఫ్ లో చెప్పాలి. జీవితం అంటే, జీవితం అంటే రియల్ లైఫ్ లో ఇట్స్ లైఫ్. యా, నాట్ ఇంగ్లీష్, తెలుగులోనే దానికి అర్థం ఉంటుంది. ఈమెకు వచ్చిన అర్థం మనకు రాదు కాబట్టి నువ్వు చెప్పి. జీవితం అంటే ఇద్దరు కంటే వచ్చేది, నలుగురు మోసుకెళ్తే వెళ్ళేది. ఇద్దరు కంటే వచ్చేది, నలుగురు మోసుకెళ్తే పోయేది జీవితం. ఈ మధ్యలో మనం ఎన్ని చేస్తూ ఉంటాం కదా, నేను యాంకరింగ్ లని, నువ్వు ఇంకేంటో అని, స్టడీస్ అని. మనం పుట్టినప్పుడు మనకు తెలియదు, పోయినప్పుడు మనకు తెలియదు. అందుకనే ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. వెళ్ళు సుమా. గో. దీపికకి 12 పాయింట్లు. సంతోష పెట్టడానికి ఒక జోక్ చెప్తాను. ఓకే. స్టూడెంట్స్ క్లాస్ లో కూర్చుంటారు, క్లాస్ అయిపోద్ది. మేడం ఏం చెప్తారు? స్టూడెంట్స్, ఈ రోజు క్లాస్ అయిపోయింది, రేపు మనందరం మార్నింగ్ మీదకి వెళ్ళేసి ఒక మంచి క్లాస్ చెప్పుకుందాం అనేసి. ఒక బాబు నీలాంటి అతను లేచి, సారీ మేడం, మా మమ్మీ అంత దూరం పంపించారు అంటే. బాగుంది, థ్యాంక్ యూ.
వామ్మో ఇదో హైటా బాబోయ్ ఎంత హైట్ 5'11". 5'11". ఓకే ఒకసారి నించోవా 6 అడుగులుంటుందా 1 ఇంచు తక్కువ అంతే. ఓకే సో నీకు 14 పాయింట్. జోక్ చెప్పు. ఇన్ని పువ్వుల్లో 4 పువ్వులు తీస్తే ఎన్ని సుమా? ఇన్ని పువ్వుల్లో 4 పువ్వులు తీసేస్తే ఎన్ని? అక్కడ పువ్వులు ఉంటాయి కదా తీయడానికి. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? కూడా తెలీదా? 6. ఎలా? ఇన్ని పువ్వుల్లో 4 పువ్వులు తీస్తే అంటే ఈ 4 మడత పెట్టేయాలన్నమాట. ఏది చూపించు. బాగుంది థ్యాంక్స్. క్యాండీ గో. భావికకి 16 పాయింట్లు. సుమా నేను ఒక జోక్ చెప్తాను. క్లాస్ మాస్టర్ స్టూడెంట్ ని అడుగుతాడు ఒక చాక్ పీస్ ఇమ్మని. వాడు చాక్ పీస్ అంటే విరిగిపోయిన కత్తి తెస్తాడు. ఎందుకు? ఎందుకు? వాడు చాక్ పీస్ అని విన్నాడు అనమాట. చాకు చాకు. యూర్ టూ ఇంటెలిజెంట్. చాకు కత్తి. థ్యాంక్ యూ. గో. శ్రీలక్ష్మికి ఏమో 18 పాయింట్లు, మల్లేశ్వరికి ఏమో 20 పాయింట్లు. ఒక 10 మంది పిల్లలు ఉంటారు. బుట్టలో 10 మామిడికాయలు ఉంటాయి. సో 10 మంది 10 పంచుకుంటారు. స్టిల్ బుట్టలో మామిడి పండు ఉంటుంది. ఎలా? ఎందుకంటే ఒకడు బుట్టతో పాటు తీసుకున్నాడు కాబట్టి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. స్టార్ మైల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. ఒక్కసారి రెచ్చిపోమ్మందా నడుమే దూగుతుంటే చూపుమంటోందా ఎగదోసే యావే ఉందా పొగరాపే ఊపే ఉందా కొండలైనా పిండి చేసే కోడగాడి చేత చిక్కి గుమ్మ పాప గుండె జారిందా చీకటైతే నీకు ఇబ్బందా దగ 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 దీపం ఉంటే రంగుంటుందా ఆహా ఓహో అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందా కాటుకలాంటి చీకటి దుప్పటి
కి భావికకి ఒక ఓ వేసుకోండి. సూపర్. ఇప్పుడు బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఈ పాట పాడిన హీరో హీరోయిన్లు ఎవరు? శ్రీలహరి. ఎన్టీఆర్, ఇంకా యాక్ట్ చేసిన ఆ అమ్మాయే పాడింది. ప్రియమణి. మమతా మోహన్ దాస్. ఆ అమ్మాయిగా యాక్ట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్. సో రెండు అడిగాం కాబట్టి నీకు ఒకదానికి పాయింట్లు ఇవ్వలేం. -6. ఒక డైలాగ్. ఓ బామ్మ, నువ్వెప్పుడు బాధ్యత ఇస్తున్నావు? ఏంటి? అదే, నువ్వెప్పుడు చచ్చిపోతావు డాక్టర్ చెప్పారు. నేను రేపో మాపో చచ్చిపోతాను, నేను బతికుండగానే నా మనవడు పెళ్లి చూడాలని ఫిట్టింగ్ పెట్టావు అంతే కదా? అబ్బో ఏం చెప్పారు బాసు? ఎక్స్పీరియన్స్ రా, ఎక్స్పీరియన్స్. ఐ నో దిస్ వరల్డ్ పీపుల్ సైకాలజీ. ఫేస్ చూసి కేసు ఎమర్జెన్సీ చెప్పగలను రా. దట్ ఈస్ దిలీప్ రాజా. మ్యారేజ్ కలెక్షన్స్ ఇచ్చే దిలీప్ రాజా. బ్రహ్మి పాత్ర పేరు ఏమిటి? శ్రీలక్ష్మి. దిలీప్ రాజా. కరెక్ట్ ఆన్సర్. వరుడు సినిమాలోని డైలాగ్. 6. ఇప్పుడు ఇంకో పాట. నీ కంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే. సత్తి బాబు మెత్తని కత్తి బాబు, అతిల్లి సత్తి బాబు, స్తుతి మెత్తని కత్తి బాబు. డమ్మారే డమ్మా 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 డమ్ డమ్, డమ్మారే డమ్మా 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 డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే. అతిల్లి సత్తి బాబు మెత్తని కత్తి బాబు, సామి బంధానమ్మా దేవ బంధాయను, సామి బంధానమ్మా దేవ బంధాయను, అక్రోలి దావత్రి విక్రమ బంధనమ్మ, అక్రోలి దావత్రి విక్రమ బంధనమ్మ, దేవర దేవసి కామాడే బంధనమ్మ, సామి బంధానమ్మా దేవ బంధాయను. ఇద్దరికి ఇష్టమైతే ఎవడొస్తాడండి అడ్డం, డమ్మారే డమ్మా 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 డమ్ డమ్, డమ్మారే డమ్మా 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 డమ్ డమ్, నీ కంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, నీ ఇంట్లో వచ్చానంటే డమ్మా డమ్మా డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే. శ్రీలహరి బాగా స్టార్ట్ చేసావు. మిగిలిన వాళ్ళందరూ బాగా జాయిన్ అయ్యారు. గుడ్. ఈ డమ్మ డమ్మ పాట ఏ సినిమాలోది? శ్రీలహరి. విక్రమార్కుడు. ఎస్. రాజమౌళి మార్కు సినిమా విక్రమ్ మార్కుడే. 6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యారా? ఫస్ట్ నంబర్ 1. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే అర్థం ఏమిటి? అంటే ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలి. కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరి 3
అండ్ శ్రీలహరి 1, భావిక 2. ఒక కాలులో ఎన్ని కీళ్లుంటాయి? ఆప్షన్స్: ఏ 33, బి 52. 52. ఒక కాలులో 26 ఎముకలు, 30 కండరాలు, 33 కీళ్లు ఉంటాయి. 33. నీకు సీక్రెట్ చెప్తా, కూర్చో. ఆహా, నించోనే చెప్పాలి. ఓకే, ఏంటది? ఎవరు చెప్పకూడదు. చెప్పను. ఓ మై గాడ్, దిస్ ఇస్ ఎ పబ్లిక్ సీక్రెట్. నెంబర్ 5. తృణధాన్యాలకి ఉదాహరణగా 3 పేర్లు చెప్పండి. ఆప్షన్స్: ఏ బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, క్యాబేజీ. బి కందులు, పెసళ్ళు, శనగలు. కందులు, పెసలు, శనగలు. సజ్జలు, రాగులు, బొబ్బర్లు, వరి, గోధుమలు, ఉలువలు ఇలా విత్తనాలు చాలా వరకు తృణధాన్యాల్లోకి వస్తాయి. ఒక పాయింట్ తీసుకో. శ్రీలక్ష్మి 3. అన్యాయం ఇది అసలు. బియ్యం తొలిసారిగా ఆహారంగా ఉపయోగించిన వారు ఏ దేశీయులు? ఆప్షన్స్: ఏ చైనా, బి అమెరికా. చైనా. కరెక్ట్. భావిక 1, జి దీపిక 1, మల్లీశ్వరి 1. నెంబర్ 3. వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలు తడతడ. శాంతికి స్వేచ్ఛకి సూచనగా ప్రముఖులు ఏ పక్షిని గాల్లోకి ఎగరవేస్తారు? పావురం. సరే తీసుకో. శ్రీలహరి 3 points. శ్రీలక్ష్మి 3 points. పావురాలు నీరు ఎలా తాగుతాయి? ఆప్షన్స్: ఏ చెవులతో, బి ముక్కు రంధ్రాలతో. ముక్కు రంధ్రాలు. అవునంట, పావురాలు ముక్కు రంధ్రాలతో నీళ్లు తాగుతాయంట. తీసుకో. శ్రీలక్ష్మి 2 points. శ్రీలహరి 1 point. నెంబర్ 2. వెయ్యి సంవత్సరాలకి ఎన్ని శతాబ్దాలు? 10. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఒక శతాబ్దానికి 100 ఏళ్ళు, 10 శతాబ్దాలకి అంటే 1000 ఏళ్ళు. ప్లీజ్ ప్లీజ్ భావిక ప్లీజ్. ఏం చేసుకుంటావి? ఏం లేవు అసలు అక్కడ. 22. ఏం చేసుకుంటావు చెప్పు. ఇచ్చే కొన్ని. అందరు తీసేసుకుంటున్నారు. మల్లీశ్వరి గారు 1. ప్లీజ్ ప్లీజ్ నాది వదిలేసాయి. దీపిక రెడ్డి ఓన్లీ 1. దీపిక రెడ్డి. శ్రీలహరి 1. ఈ దీపిక 1. వరి ఆహారంగా వినియోగంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆప్షన్స్: ఏ సుమారుగా 296 సంవత్సరాలు, బి సుమారుగా 11,000 సంవత్సరాలు. 11,000. కరెక్ట్, సుమారుగా 11,000 సంవత్సరాలు. మల్లీశ్వరి గారు 1. శ్రీలహరి 1. దీపిక రెడ్డి 1. థ్యాంక్స్ అండి, బాగుంది. ఒక సామెత ప్రకారం కాగల కార్యం ఎవరు నెరవేర్చారు అంటారు? గంధర్వులు. అబ్బో, కరెక్ట్ ఆన్సర్. కాగల కార్యం గంధర్వులు నెరవేర్చారు అనే సామెత మనందరికీ తెలుసు, కానీ దీని వెనకాల ఒక కథ ఉంది. మీకు తెలుసా? మహాభారతంలో పాండవులు వనవాసం చేయడానికి వెళ్లిన సమయంలో వాళ్ళు కొన్ని యజ్ఞాలు, యాగాలు అవి చేద్దాం అనుకున్నారంట. అయితే కౌరవులు వచ్చి డిస్టర్బ్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు భీముడికి బాగా కోపం వచ్చి వెళ్లి వాళ్ళని అటాక్ చేస్తాను అని కొంచెం ఊగిపోయాడు. ధర్మరాజు కొంచెం శాంతింప చేసినప్పటికీ ఈలోగా గంధర్వులు వాళ్ళని పట్టేశారంట, బంధించేశారు. అప్పుడు భీముడు అన్నాడంట, కాగల కార్యం గంధర్వులు నెరవేర్చారు అని. అప్పటి నుంచి ఇది అలా వచ్చింది అంటూ ఉంటారు. అది కథ. తీసుకోండి. శ్రీలక్ష్మి 2. భావిక 2.
దీపికా రెడ్డి 1, లహరి 1. దేవతల ఫలం అని దేన్ని అంటారు? ఆప్షన్ ఏ బంగారు రంగులోని తీయని మామిడి పండు, బి ఆకుపచ్చ రంగులోని కుడుకులేని కొబ్బరికాయ. బంగారు రంగులని తీయని మామిడి పండు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్. భావిక 1, శ్రీలక్ష్మి 1, దీపికా రెడ్డి 1. నెంబర్ 4. ఇస్తావా ఇస్తావా ఇమ్మన్న పన్ని ఇస్తావా. ఆర్యా 2 సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజల్. తీసుకోండి 6. మల్లీశ్వరి గారు 2 పాయింట్స్. శ్రీలక్ష్మి గారు 2, దీపిక 2. సాధారణంగా మన దేశంలో ఒక మోస్తరు నాటు రకం రేగు చెట్టుకి ఏడాదికి ఎన్ని రేగి పండ్లు కాస్తాయి? ఆప్షన్ ఏ 5,000 నుంచి 10,000 వరకు, బి 20,000 నుంచి 50,000 వరకు. 20,000 నుండి 50,000 వరకు. రాంగ్ ఆన్సర్. క్రీస్తు పూర్వం 9,000 నుంచి భారత ఉపఖండంలో ఈ మొక్కని పెంచుతున్నారు. నేను బాగా తింటాను కూడా అవి. వెరీ గుడ్. మళ్ళీ వెళ్ళి తిను. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మా కొద్దు. బికినీ వేసి బీచ్ లో వదిలేసేవాడు కాపాలి. పప్పు టమాటా బ్యాచ్ మాకెందుకయ్యా, నాటుకోడి కాలు నా కాలు పట్టుకు లాగేసేవాడే కావాలి.
నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం జి దీపికా రెడ్డి. వేణుమాధవ్. చూద్దాం. దీపికా రెడ్డి స్కోర్ పర్రా పర్రా తీసేయండి అంటున్నాడు. -6. నెక్స్ట్ చిత్రం శ్రీలహరి. కాజల్. చూద్దాం. అయ్యో నువ్వు గుర్తు పట్టనందుకు ఆ గన్ను వాడుతుందంట. నమిత. హే భ్యామ్. -6. నెక్స్ట్ చిత్రం శ్రీలహరి. నాగార్జున. చూద్దాం. ఏ నాగార్జున నీకు 6. నెక్స్ట్ చిత్రం మల్లేశ్వరి. మహేష్ బాబు. చూద్దాము. అబ్బా శృతి హాసన్ కూడా ఒక కత్తి తీసుకొచ్చింది. పని పెట్టారు మీరు. -6. తర్వాత చిత్రం శ్రీలహరి. చిరంజీవి. అమ్మా చూద్దాం ఉండమ్మా. బాలయ్య బాబు. బాలయ్య బాబు. నన్ను పట్టుకొని చిరంజీవి అంటావా? నీకు దబిడి దిబిడే. -6. నెక్స్ట్ చిత్రం శ్రీలహరి. ఎన్టీఆర్. ఏమో బాబాయిని గుర్తుపట్టలేదు. అబ్బాయి అయినా కరెక్టో కాదో చూద్దాం. బాబాయిని సరిగ్గా గుర్తుపట్టినందుకు ఒకటేద్దామని వచ్చాడు. పోనీలే తన్ని గుర్తుపట్టాడు కాబట్టి నీకు 6 పాయింట్లు ఇస్తున్నాడు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మహిళ 1500. స్టార్ మహిళలో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. అరటిపండు తింటారు, మెయిజ్ ఆడతారు, మంచినీళ్ళు తాగుతారు. ఇక్కడ మేము బుట్టలో డిఫరెంట్ బంతులు పెట్టాము. బంతులన్నీ ఒకటే కానీ బుట్టలు మాత్రం వేరే. అక్కడ చూసారా, అక్కడ మేము 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాం. ఓకే, సో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాము. మీరు అందులోకి ఒక బంతు తీసుకొని వెళ్ళి ఫస్ట్ 5th ఫ్లోర్ మీద వేసేయండి. అర్రే అలా పడకూడదు, అట్లా వేయాలి. ఈ బుట్టలోంచి తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ బుట్ట మార్చొద్దు. 4వ అంతస్తులోకి, తర్వాత 3వ అంతస్తులోకి, ఆ తర్వాత 2వ అంతస్తులోకి, 1వ అంతస్తులోకి. కింద సెల్లార్ ఉంది. ఇది అయిపోతే అప్పుడు మళ్ళీ ఇంకొక బుట్టలోంచి బంతి తీసుకొని మళ్ళీ పైన నుంచి మొదలెట్టాలి. మీరు ఆర్డర్ అక్కడ తప్పినా లేదా ఈ బుట్టలోంచి కొన్ని తీసి వేరే బుట్టలోంచి తీసుకొని వేసినా మైనస్. ఓకే, 1 2 3 గో.
మొత్తానికి 9 వేసావు. 10, 11, 12 72 పాయింట్స్. అండ్ వాటర్ ప్యూరిఫైయర్. రెడీ 1, 2, 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Town and I don't care 13, 14, 15, 16 96 పాయింట్లు. రోటీ మేకర్. 1, 2, 3 గో. పన్నెండు 13, 14, 15 90 పాయింట్లు. డిన్నర్ సెట్. 1, 2, 3 గో. పదమూడు 14, 15, 16 96 అండ్ హాట్ బాక్స్ సెట్. 1, 2, 3 గో.
13, 14, 15, 16, 96. అండ్ హండీ సెట్. థ్యాంక్ యూ. మీ టార్గెట్ 17 ఆర్లు. అలా అయితే మీరు గెలుస్తారు, లేదంటే భావిక గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పన్నెండు, 13, 14, 15, 90. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చిందండి. అండ్ ఈ రోజు మన స్టార్ యువతి భావిక. లక్కీ లక్కీ రా